ముందుగా చికెన్ కర్రీ కోసం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కోసం ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో ఇలాచి, షాజీరా, దాల్చిన చెక్క, కొబ్బరి పొడి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్లో ఆయిల్, బిర్యానీ ఆకు, షాజీరా, రెండు మిర్చి, తగినంత పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం వాటర్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, వాటర్ ఇలా పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఒకసారి దీన్ని మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. మనకు కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.